హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. 6th ఫిబ్రవరి 2022 కరెంట్ అఫైర్స్ హిందూ ఈనాడు చూస్తే మనకి తక్కువే అంశాలు ఉన్నాయి ఈరోజు. ఫస్ట్, నేషనల్ ఇష్యూ ఉమెన్ ఇన్ హయ్యర్ జ్యుడిషియరీ. ఉన్నత న్యాయ వ్యవస్థలో హైకోర్టు సుప్రీంకోర్టులో ఎంతమంది మహిళా న్యాయమూర్తులు ఉన్నారని చెప్పేసి ఈ రాజ్యసభలో ప్రతిపక్ష నేత అడిగిన క్వశ్చన్ అవర్లో ఈ న్యాయశాఖ మంత్రి ఆన్సర్ చెప్పడం జరిగింది. ఆ డాటా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, వెరీ ఇంపార్టెంట్. సైన్స్ అండ్ టెక్నాలజీలో గెయిల్ అనే సంస్థ ఈ హైడ్రోజన్ ని న్యాచురల్ గ్యాస్ లో కలిపే ప్రాజెక్ట్ ని, ఇది ఇండియాలో ఫస్ట్ ప్రాజెక్టు. ఇటువంటి ప్రాజెక్టు ఈ మధ్యప్రదేశ్ లో ఉన్న ఇండోర్ లో స్టార్ట్ చేస్తుంది గెయిల్ అనే సంస్థ. రెడ్ శాండర్స్, ఎర్ర చందనము, రక్త చందనం అని చెప్పేసి పిలుస్తాం. ఈ పుష్ప సినిమాతో ఫేమస్ అయింది ఈ రెడ్ శాండర్స్, అంటే ఎక్కువ మందికి వార్తల్లోకి వచ్చింది. సో ఈ రెడ్ శాండర్స్ ని ఇంటర్నేషనల్ సంస్థ IUCN రెడ్ లిస్ట్ అనేది డేంజర్ లిస్ట్ లో పెట్టేసింది. అది డిస్కస్ చేయాల్సి ఉంటుంది, వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎన్విరాన్మెంట్ పర్స్పెక్టివ్. అవార్డ్స్ చూస్తే ఫ్యాబా అవార్డ్స్ నిన్న ఇవ్వడం జరిగింది. ఈ బయో ఏషియా సదస్సు మనకి ఫిబ్రవరి 24 నుంచి హైదరాబాద్ లో జరుగుతుంది. సో ఈ సందర్భంగా కొన్ని అవార్డ్స్ ఇస్తారు. అందులో ఇంతకుముందు మనకు జినోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డు ఇచ్చిళ్ళు. ఇప్పుడు ఈ ఫ్యాబా అవార్డ్స్ ఒక ఈ వ్యాక్సిన్ సృష్టికర్తకు వచ్చింది. స్పోర్ట్స్ చూస్తే అండర్-19 వరల్డ్ కప్ క్రికెట్ విజేత ఇండియన్ టీమ్. సో కంగ్రాట్స్ యంగ్ జనరేషన్. ఇంకా ఇది ఎక్కడ జరిగింది, ఈ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరు, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఎవరు అని చెప్పేసి మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ చూస్తే మనకి ఉమెన్ ఇన్ హయ్యర్ జ్యుడిషియరీ. అంటే ఈ హయ్యర్ జ్యుడిషియరీ మీన్స్ సుప్రీం కోర్టు అండ్ హైకోర్టు. ఈ రెండు హైకోర్టులో ఉమెన్స్ ఎంత అని చెప్పేసి ఆ నెంబర్ అడిగితే రాజ్యసభ క్వశ్చన్ అవర్ లో, క్వశ్చన్ అవర్ అంటే మనకి 0 అవర్ కంటే ముందు జరిగేది క్వశ్చన్ అవర్ అది. సో చూస్తే ఇది ఈ ఉమెన్స్ అనేది మనకి సుప్రీం కోర్టులో 4 ఉన్నారు, ఈ 34 లో. సో శాంక్షన్ స్ట్రెంత్ 34 ప్రజెంట్ సుప్రీం కోర్టుకి. అంటే ఈ సుప్రీం కోర్టు యొక్క సంఖ్య ఎంత ఉండాలనో ఎవరు నిర్ణయిస్తారంటే పార్లమెంటు నిర్ణయిస్తుంది. పార్లమెంటు నిర్ణయిస్తుంది. ఈ పార్లమెంటు ప్రజెంట్ 34 నిర్ణయించింది, అందులో 4 మెంబర్స్ ఉన్నారు. హైకోర్టు మొత్తం చూస్తే 83 మంది ఉన్నారు. ఇండియాలో మొత్తం 25 హైకోర్టులు ఉన్నాయి. ఈ 25 హైకోర్టులో 83 మంది మహిళలు ఉన్నారు అవుట్ ఆఫ్ 1098 లో. సో 1098 లో 83 మహిళలు ఉన్నారు. ఇది ప్రెసెంట్ నెంబర్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో హైకోర్టు శాంక్షన్ స్ట్రెంత్, హైకోర్టుకి ఎంతమంది న్యాయమూర్తులు ఉండాలో ఎవరు నిర్ణయిస్తారు అంటే పార్లమెంటు కాదు, రాష్ట్రపతి. సో మనకి రెండు ఇవి కన్ఫ్యూజ్ బిట్ ట్రాప్ క్వశ్చన్స్ అవి. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పార్లమెంట్ నిర్ణయిస్తే, హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య రాష్ట్రపతి నిర్ణయిస్తారు. రైట్, ఈ 4 మనం పేర్లు గుర్తుంచుకోవాలి. ఈ 83 మంది మనకి అవసరం లేదు, కానీ 4 ఎవరు అంటే మనకి ఫేమస్ హిమా కోహ్లీ. ఈమె ఇంతకుముందు హైదరాబాద్ హైకోర్టుకి ఈ జస్టిస్ గా పనిచేసింది, హిమా కోహ్లీ అని చెప్పేసి. ఇందిరా బెనర్జీ, బేలా త్రివేది, అండ్ ఫేమస్ నాగరత్న. నాగరత్న మనకి 2027లో భారతదేశం యొక్క మొట్టమొదటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మహిళ కాబోతుంది. సో మొత్తం సుప్రీంకోర్టులో ఇంతవరకు 11 మంది మహిళా న్యాయమూర్తులు పనిచేశారు. ఫస్ట్ లేడీ ఫాతిమా బేబీ కాదు, ఫాతిమా బీబీ అని చెప్పేసి పిలుస్తాం. మొత్తం 11 మెంబర్స్ అయితే ఉన్నారు. ఈ ఫాతిమా బీబీ ఏమంటదంటే సుప్రీంకోర్టు కొలిజియాన్ని ఓల్డ్ స్కూల్ ఆఫ్ బాయ్స్ అని చెప్పేసి పిలుస్తుంది. అంటే సుప్రీంకోర్టులో ఎక్కువ మంది జెంట్స్ ఉంటారని చెప్పేసి అట్లా విమర్శ చేస్తుంది. సో హైకోర్టుకు ఇటీవల మన తెలంగాణ హైకోర్టుకి మొత్తం శాంక్షన్ స్ట్రెంత్ ఎంత అంటే 42. సో మనకి ఈ 42లో ఎంతమంది పనిచేస్తున్నారు అంటే ప్రజెంట్ 19 మంది, అందులో 6 లేడీస్ ఉన్నారు. మొన్న సుప్రీంకోర్టు కొలిజియం అనేది ఒక 12 మందిని హైకోర్టుకి నియమించమని చెప్పేసి కేంద్రానికి సిఫార్సు చేసింది. ఈ 12లో 4 మళ్ళీ ఆడవాళ్లే. దాదాపు ప్రభుత్వం కంపల్సరీ ఆమోదిస్తుంది కొలిజియం సిఫార్సుని. సో 31లో 10 మంది ఉన్నారు లేడీస్.
అంటే 1/3 అంటే మన తెలంగాణ హైకోర్టు అనేది రికార్డు సృష్టించబోతుంది త్వరలోనే. అంటే ఇండియాలో ఏ హైకోర్టులో ఎక్కువ మంది మహిళా న్యాయమూర్తులు ఉన్నారు అంటే తెలంగాణ హైకోర్టు ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. ఈ నలుగురిలో ఈ జువ్వాడి శ్రీదేవి అని చెప్పేసి ఆమె తెలంగాణ నుంచి ఎన్నికైన తొలి మహిళా న్యాయమూర్తిగా మనం రికార్డ్స్ చెబుతున్నాయి. సో ఇది మనకి ఈ హయ్యర్ జ్యుడిషియరీలో మనకి రిజర్వేషన్ ఉందా అంటే నో అని చెప్పాలి. సో సబార్డినేట్ కోర్ట్స్ లో ఉంది, బట్ ఇక్కడ ఎందుకు అంటే అది ఎగ్జామ్ ద్వారా వస్తారు వాళ్ళు. ఎగ్జామ్ లో కంపల్సరీ 33% ఉంది కాబట్టి సబార్డినేట్ కోర్టులో మహిళా జడ్జెస్ కి రిజర్వేషన్ ఉందా అంటే ఉంది అని చెప్పాలి. ఎట్లా చెప్తున్నాం అంటే వాళ్ళు ఎగ్జామ్ ద్వారా వస్తారు కాబట్టి. హయ్యర్ కోర్టులో ఎందుకు లేదు అంటే ఆ ఎగ్జామ్ ద్వారా వచ్చిన వాళ్ళకి ఈ కొలీజియం సిఫార్సు చేస్తేనే హైకోర్టు సుప్రీంకోర్టుకి పోతాము. ఇక్కడ రిజర్వేషన్ అనేది లేదు, అది గుర్తుపెట్టుకోవాలి. స్టేట్మెంట్ రూపంలో వస్తుంది. దేర్ ఇస్ నో ఉమెన్ రిజర్వేషన్ ఇన్ హయ్యర్ జ్యుడిషియరీ. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. రైట్. నెక్స్ట్ ఏంటి అంటే ఇది గెయిల్ అండి. సో గెయిల్ ఫుల్ ఫామ్ ఏంటి అంటే గ్యాస్ అథారిటీ ఇండియా లిమిటెడ్ కాదు, ప్రెసెంట్ గెయిల్ ఇండియా లిమిటెడ్ అంతే డైరెక్ట్ అది. సో గెయిల్ ఇండియా లిమిటెడ్ గా పేరు మారింది. సో ఈ గెయిల్ అనేది వెరీ ఫస్ట్ టైం ఇన్ ఇండియా హైడ్రోజన్ ని న్యాచురల్ గ్యాస్ లో ఈ బ్లెండ్ చేస్తుంది. ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ చేసింది మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో. సో ఎందుకు అంటే ఇట్లా న్యాచురల్ గ్యాస్ కానీ ఈ పెట్రోలియం కానీ ఇవన్నీ ఎల్పిజి కానీ ఎక్కువ కాలుష్యాన్ని కలిగిస్తాయి కాబట్టి ఆ కాలుష్య ఉద్గారాలు తగ్గించడం కోసం హైడ్రోజన్ ఇంధనాన్ని వాడతాము. ఒక ప్రాక్టికల్ గా దీన్ని ఫస్ట్ టైం చేస్తుంది గెయిల్ సంస్థ. హైడ్రోజన్ ని న్యాచురల్ గ్యాస్ లో బ్లెండ్ చేసి గ్యాస్ ని సరఫరా చేస్తుంది. సో ఇది అవంతిక ప్రాజెక్ట్ అంటారు. ఈ అవంతిక ప్రాజెక్ట్ అనేది ఈ గెయిల్ అండ్ హెచ్పిసిఎల్ హిందుస్థాన్ పెట్రోల్ కార్పొరేషన్ లిమిటెడ్ యొక్క సంయుక్త సంస్థ అవంతిక. ఈ అవంతిక ద్వారా ఇండోర్ లో హైడ్రోజన్ కలిపిన న్యాచురల్ గ్యాస్ ని పట్టణంలో ఉన్న గృహాలకి సరఫరా చేస్తున్నారు. వెరీ ఫస్ట్ టైం ఇన్ ఇండియా. 2070 కల్లా జీరో కార్బన్ నెట్ ఇండియా యొక్క లక్ష్యము. అంటే ఎటువంటి ఉద్గారాలు లేని కార్బన్ రావాలని చెప్పేసి 2070 కల్లా ఆ లక్ష్యాన్ని పెట్టుకుంది ఇండియా. దానిలో భాగంగా హైడ్రోజన్ యొక్క ఇంధనాన్ని ఎక్కువ ఉపయోగించేలా చర్యలు తీసుకుంటున్నారు. మనకి మధ్యప్రదేశ్ ఇటీవల వార్తల్లో ఉంది, అడవి విస్తీర్ణం ఎక్కువ ఉన్నది అక్కడనే. ఈ పన్నా టైగర్ రిజర్వ్ అనేది ఈ కెనా నది గుండా పోతుంది. కెన్నా బెట్వా నదుల అనుసంధానం వెరీ ఫస్ట్ టైం ఇన్ ఇండియా అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం. ఇంకోటి పెంచు టైగర్ రిజర్వ్ అని చెప్పేసి కల్బారి పులి అనేది ఇటీవల చనిపోయింది, అది ఒకటి. నెక్స్ట్ వస్తే ఈ టైగర్ స్టేట్ అని చెప్పేసి మనం ఈ స్టేట్ ని పిలుస్తాం మధ్యప్రదేశ్ ని. భోపాల్ గ్యాస్ అది కూడా అక్కడనే జరిగింది దుర్ఘటన. నెక్స్ట్ రెడ్ శాండర్స్. సో మనం దీన్ని చాలా మంది రెడ్ శాండల్ వుడ్ అంటారు, ఎర్ర చందనం అంటారు. బట్ ఇట్ ఇస్ నాట్ శాండల్ వుడ్. దాని స్మెల్ ఏం రాదు, అది శాండల్ వుడ్ కాదు. ఫస్ట్ అది మనం గుర్తు పెట్టుకోవాలి. సో రెడ్ శాండర్స్ అని చెప్పేసి పిలుస్తాం. అయితే ఇది ఇటీవల IUCN లిస్ట్ లో సిఫార్సు చేయబడింది. సో నిన్న ఆమోదించబడింది. సో IUCN రెడ్ లిస్ట్ అంటాం. ఏంటి IUCN రెడ్ లిస్ట్ అంటే ఇంటర్నేషనల్ యూనియన్ కన్జర్వేషన్ నేచర్ అని చెప్పేసి అంతరించిపోతున్న వన్యప్రాణులు కానీ చెట్లు కానీ జాబితా తయారు చేస్తుంది. అందులో కొన్ని రకాల వర్గాలు ఉంటాయి. ఆ వర్గంలో ఈ రెడ్ శాండర్స్ ని ఎండేంజరస్ ఈ లిస్ట్ లో చేర్చింది. అంటే అంతరించిపోవడం చాలా దగ్గరగా ఉంది. గతించిన 3 తరాలలో 50 నుంచి 80% అనేది ప్రొడక్షన్ తగ్గిపోతే దాన్ని ఎండేంజరస్ లిస్ట్ లో ఈ IUCN చేరుస్తుంది. ఇలా చేరిస్తే దాని అర్థం ఏంటంటే ఆ జాతి అనేది అంతరించిపోవడం చాలా దగ్గరగా ఉన్నది. ఇదే రెడ్ శాండర్స్ 2018లో నియర్ థ్రెట్. సో 2018లో నియర్ థ్రెట్ జాబితాలో ఉండే ఈ IUCN తయారు చేస్తుంది. అంటే ఇది దగ్గరగా ప్రాబ్లం లో ఉన్నది, ఇప్పుడు ప్రాబ్లం లోకి వచ్చేసింది. ఇంకొక లిస్ట్ తయారు చేస్తే ఇంకా అది అయిపోయినట్టే, పూర్తిగా అంతరించిపోతుంది. రెడ్ శాండర్స్ అనేది IUCN యొక్క రెడ్ లిస్ట్ లో ఎండేంజరస్ లిస్ట్ లో చేర్చబడింది.
చేరిస్తే ఇది అంతర్జాతీయంగా దీన్ని ఎగుమతి చేయడానికి ఎటువంటి రైట్స్ ఉండవు ఇండియాకి కూడా. ఎక్స్పోర్ట్స్ చేయరాదు, దీని సైట్ అంటాం. కన్వెన్షన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఎండేంజర్డ్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ సైట్ యొక్క అనెక్సర్ 2లో ఇది మళ్ళీ చేర్చబడింది. అంటే IUCN యొక్క రెడ్ లిస్ట్ లో ఎండేంజర్డ్ గా గుర్తించబడితే అది ఆటోమేటిక్ గా సైట్ కన్వెన్షన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఎండేంజర్డ్ అనెక్సర్ 2 లిస్ట్ లో చేర్చబడుతుంది. చేర్చబడితే కంప్లీట్ గా ఎక్స్పోర్ట్స్ అనేవి బ్యాన్ చేయబడతాయి. ఇంకా ఇండియా అంటే ఈ ఈ రాయలసీమ నుంచి ఈ రెడ్ శాండర్స్ ని ఎగుమతి చేయడానికి వీలు లేదు. రైట్. సో మనం బ్యాక్ టు బేసిక్స్ వెళ్తే ఇది ఎక్కడ ఎక్కువ పెరుగుతుంది అంటే జనరల్ గా రిస్ట్రిక్టెడ్ జియోగ్రఫికల్ ఏరియా, ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైంది. అది ఈస్టర్న్ ఘాట్స్ అని చెప్పేసి ఇక్కడ పెరుగుతుంది ఎక్కువ. సో ఈస్టర్న్ ఘాట్స్ అని చెప్పేసి ఇది గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. సో ఆగ్నేయ కనుమలు లేదా ఈస్టర్న్ ఘాట్స్ అని చెప్పేసి అక్కడ పెరుగుతుంది. ఎగ్జాక్ట్ గా ప్లేస్ చెప్పమంటే ఇంకా సో చిత్తూరు జిల్లాలో ఉన్న శేషాచలం కొండల్లో ఎక్కువ పెరుగుతుంది. మనకు ఈ పుష్ప సినిమాలో ఇవే చూపిస్తారు. సో ఇక పైన అక్కడికి ఎవరు పోవద్దని చెప్పేసి లిస్ట్ లో చేర్చడం జరిగింది. అయితే ఏంటి అంటే ఇక్కడ ఇది ఇక్కడే ఎక్కువ ఎందుకు పెరుగుతుంది అంటే అటువంటి వాతావరణ పరిస్థితి అక్కడే ఉన్నది. సో ఎర్ర మట్టి ఉంటది, పొడి వాతావరణం ఉంటది, నీరు అసలే ఉండదు. ఇది పెరగాలంటే పొడి వాతావరణం ఉంటది. సో అటువంటి వాతావరణం మాత్రం పెరుగుతుంది. ఒక చెట్టు పూర్తిగా ఎర్రగా మారి మంచిగా అందంగా తయారు కావాలంటే 30 ఏళ్ళు పడుతుంది. సో అందుకే దీని డిమాండ్ ఎక్కువ. ఈ చైనాకి జపాన్కి మన నుంచి స్మగ్లింగ్ ద్వారా ఎక్కువ పోతుందండి. సో ప్రభుత్వం ద్వారా పోవట్లేదు, స్మగ్లింగ్ ద్వారా ఎక్కువ పోతుంది ఈ చైనాకి జపాన్కి. చైనా వాళ్ళు ఈ ఫర్నిచర్లో, ఈ బ్యూటీ ప్రొడక్ట్స్ లో, కాస్మెటిక్స్ లో, మందుల్లో ఎక్కువ దీన్ని ఉపయోగిస్తారు. వెరీ కాస్ట్లీ. ఒక టన్నుకి 50 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు ఉంటుంది. రైట్. చైనా అండ్ జపాన్ కి ఎక్కువ ఇది పోతుంది. మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే IUCN లో అండ్ సైట్స్ లో చేర్చబడింది ఈ రెడ్ శాండర్స్ అని చెప్పేసి. చైనా వాళ్ళు ఇటువంటి మొక్క నాటమని చెప్పేసి అక్కడ ట్రై చేసింలో అది ఫెయిల్ అయింది. ఈ టిష్యూ కల్చర్ అంటారు, కణజాల వర్ధనం అని చెప్పేసి కృత్రిమంగా మొక్కలు ఉత్పత్తి చేయడము. లైక్ దట్ మన IVF టెస్ట్ టు బేబీ లెక్క. బట్ అది సక్సెస్ కాలేదు. ఇటువంటి క్వాలిటీ అనేది వాళ్ళకి రాలేదు చైనా వాళ్ళకి. సో ఓన్లీ ఫర్ శేషాచలం అండ్ పాలకొండలో మాత్రమే అటువంటి క్వాలిటీ అనేది వస్తుంది. నెక్స్ట్ ఫ్యాబా అవార్డ్స్. సో ఈ ఫెడరేషన్ ఆఫ్ బయో ఏషియా అసోసియేషన్ అవార్డ్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ బయో ఏషియా మీటింగ్ అనేది హైదరాబాద్ లో జరగబోతుంది February 24 నుంచి 28 వరకు. డేట్స్ మనకి అవసరం లేదు, లాస్ట్ వీక్ లో జరుగుతుంది. ఆ సందర్భంగా కొన్ని అవార్డ్స్ ఇస్తారు ఈ బయోటెక్ కానీ, మెడిసిన్ కానీ, బయాలజీ రంగంలో కృషి చేసినందుకు. ఇటీవల మనకి జినోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డు వచ్చింది వైజ్ మ్యాన్ కి. ఈ ఫైజర్ అండ్ మోడర్నే టీకాలో ఆయన కీలక పాత్ర పోషిస్తాడు. సో నిన్న కొన్ని అవార్డ్స్ మనకి రావడం జరిగింది. ఫస్ట్ చూస్తే బజాజ్ అవార్డు అండి. ఇవన్నీ ఈ బయో ఏషియాలో ఇస్తారు, 24న ఇస్తారు. సో బజాజ్ అవార్డు గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఇది మహిమా దాట్లకి వచ్చింది, మన ఇండియా పర్సన్. ఈయన అమెరికా. ఎవరు? ఈ వైజ్ మ్యాన్ అమెరికా. సో మహిమా దాట్లా ఈమె ఈ బయాలజీ అంటే బయోలాజికల్ ఈ సంస్థ అధినేత. సో బయోలాజికల్ ఈ అనే సంస్థ అధినేత. ఎందుకు ఇచ్చారు అవార్డు అంటే బయోలాజికల్ ఈ అనేది కోర్బావాక్స్ అనే వ్యాక్సిన్ తయారు చేసింది. సో కోర్బావాక్స్ ఇది దేశీయంగా తయారు చేయబడ్డ 3వ వ్యాక్సిన్. దీనికి సెకండ్ స్టేజ్ ట్రయల్స్ అయిపోయినాయి, థర్డ్ స్టేజ్ అయిపోతే ఇది మనకి అందుబాటులోకి వస్తుంది. సో మనకి ఫస్ట్ చూస్తే కోవాక్సిన్, ఇది దేశీయంగా తయారు చేయబడ్డ ఫస్ట్ వ్యాక్సిన్ కోవాక్సిన్. సెకండ్ జైకోవ్ డి అని చెప్పేసి మనం మొన్న డిస్కస్ చేసినాం, దేశీయంగా ఇది 2వ వ్యాక్సిన్. థర్డ్ వచ్చేసి కోర్బావాక్స్ అని చెప్పేసి ఇది 3వ వ్యాక్సిన్. సో మనకి మొత్తం ఉన్న 8 వ్యాక్సిన్లు అందుబాటులో ఉంటే, ఈ ట్రయల్స్ లో ఉంటే ఈ 8కి 3 వ్యాక్సిన్లు మనం స్వదేశీయంగా తయారు చేసుకున్నాం. సో ఇది కోవాక్సిన్ అని చెప్పేసి. కోవాక్సిన్
జైకోవ్ డి. ఈ జైకోవ్ డి అనేది ఇటీవల ఈ 12 నుంచి 18 ఇయర్స్ కు పిల్లలకు ఇవ్వటానికి ఒక 7 స్టేట్స్ లో ఇది ఆమోదించబడింది. జైకోవ్ డి అనేది ఇంకా ఇది సెకండ్ స్టేజ్ ట్రయల్స్ అనేది అయిపోయింది. ఇంకా మూడో ట్రయల్ అయిపోతే ఇంకా మనకి నెక్స్ట్ అందుబాటులోకి వస్తుంది. ఈ కోబావాక్స్ యొక్క స్పెషల్ ఏంటి అంటే ఈ జైకోవ్ డి, ఈ కోబావాక్స్ చూస్తే ఇది ఏంటంటే ప్రోటీన్ అండి. సో ప్రోటీన్ బేస్డ్ వ్యాక్సిన్, ప్రోటీన్ లో ఉన్న ఒక సబ్ యూనిట్ ని తీసుకొని తయారు చేయబడింది. కరోనా చూస్తే ఈ ఉండే ఇవి ముళ్ళులు, ఇవి స్పైక్ అంటారు. సో స్పైక్ ప్రోటీన్స్ అనేవి ఈ స్పైక్ ప్రోటీన్ లో కొంత భాగాన్ని తీసుకొని తయారు చేయబడిందే ఈ కోబావాక్స్ అని చెప్పేసి పిలుస్తాం మనం. సో నెక్స్ట్ ఇంకో సెకండ్ అవార్డు ఏంటి అంటే ఈ ఫ్యాబా యొక్క లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు. సో లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అని చెప్పేసి అంటే జీవితకాల, తెలుగులో ఏమంటారు, జీవితకాల సాఫల్య పురస్కారం అని చెప్పేసి పేపర్ లో వచ్చింది. సో బిపి ఆచార్య ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసర్, బయాలజికల్ రంగంలో ఎక్కువ కృషి చేశాడు. ఈ ఫ్యాబకి కూడా ఎక్కువ కృషి చేస్తే అతనికి లైఫ్ టైం అచీవ్మెంట్ జీవితకాల సాఫల్య పురస్కారం అనేది వచ్చింది. రైట్, ఇది మనకి ఫ్యాబా అవార్డ్స్ అండి. ఈ వ్యాక్సిన్స్ ఒక వీడియో చేస్తే కంపల్సరీ, అంటే కోవాక్సిన్ ఎట్లా తయారు చేసిందో చెప్పి మనం ఆల్రెడీ, బట్ ఒక స్పెషల్ వీడియో చేయాల్సి ఉంటుంది. ఈ కోవిషీల్డ్ అని చెప్పేసి, జైకోవ్ డి అని చెప్పేసి 12 నుంచి 18 ఇయర్స్ లో ఫస్ట్ ఇండియా అంటే వరల్డ్ మొత్తంలో డిఎన్ఏ వ్యాక్సిన్, అది ప్లాస్మా డిఎన్ఏ వ్యాక్సిన్ అని చెప్పేసి పిలుస్తాం. సో మొన్న మనకి ఏది ఈ భారత్ బయోటెక్ ఒక ఏది భారత్ బయోటెక్ BBD 154 వ్యాక్సిన్ అట నిన్న మనకు వాళ్ళు పేరు పెట్టారు. సో భారత్ బయోటెక్ అనేది ఈ నీడిల్ లెస్ అని చెప్పేసి ముక్కులో డ్రాప్స్ వేసే వ్యాక్సిన్ కనుగొన్నదని చెప్పి మనం ఆల్రెడీ. ఈ చింపాంజీ నుంచి వచ్చే అడినో వైరస్ నుంచి ఇది తీసుకోవడం జరిగింది. ఆ వ్యాక్సిన్ పేరు ఇప్పుడైతే సైంటిఫిక్ నేమ్ అయితే BBD 154 భారత్ బయోటెక్. సో BBD భారత్ బయోటెక్ వ్యాక్సిన్ అని చెప్పేసి BBD 154 అని చెప్పేసి దాన్ని పెట్టిండు. ఇది మార్కెట్ లోకి వచ్చినప్పుడు వేరే పేరు వస్తుంది. జనరల్ ఒక మెడికల్ ప్రొడక్ట్ కి 2 నేమ్స్ ఉంటాయి, సైంటిఫిక్ నేమ్ అండ్ జెనరిక్ నేమ్. అంటే ఇది బయటకు వచ్చినప్పుడు ఒక కమర్షియల్ నేమ్ వస్తుంది, జెనరిక్ నేమ్, కమర్షియల్ నేమ్ అని చెప్పేసి. ఇంకా దీనికి పేరు అది పెట్టలేదు. ఈ ముక్కు ద్వారా వేసే టీకా అనేది భారత్ బయోటెక్ అనుకున్నది. వాషింగ్టన్ లో ఉన్న స్కూల్ ఆఫ్ మెడిసిన్ నుంచి ఆ నాలెడ్జ్ తీసుకున్నారు అది. నెక్స్ట్ ఏంటి అంటే ఈ అండర్ 19 వరల్డ్ కప్ లాస్ట్ అండి స్పోర్ట్స్ లో. సో అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్ 2022 పోటీలు అనేవి జరిగినాయి. ఎవ్రీ 2 ఇయర్స్ కు జరుగుతాయి. జరిగింది ఎక్కడ అంటే వెస్టిండీస్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల వెస్టిండీస్ లో ఉన్న ఒక దేశము బార్బడోస్ అనేది రిపబ్లిక్ దేశంగా అవతరించింది. దేశ అధ్యక్షురాలుగా రాణి ఎలిజబెత్ II తీసిపడేసి తమ అధ్యక్షురాలుగా ఈ మియా మోట్లే అని చెప్పేసి ఆమెను ఎన్నుకోవడం జరిగింది. రైట్, ఇంకోటి రాణి ఎలిజబెత్ II అనేది 70 ఇయర్స్ పూర్తయిపోయింది నిన్నటికట. ఫిబ్రవరి 6 అంటే ఇవాళకి 70 ఇయర్స్ పూర్తయిపోయింది రాణి ఎలిజబెత్ IIది. సో ఈమెది ఒక రికార్డ్ అండి. అంటే ఈ బ్రిటిష్ లో అత్యధిక కాలము పాలించిన రాణి ఎవరంటే రాణి ఎలిజబెత్ II అని చెప్పేసి. రైట్, సిల్వర్ జూబ్లీ అయిపోతుంది ఈమెది. గోల్డెన్ జూబ్లీ అంటే మనకి ఇక్విసాట్ వార్తల్లో ఉంది. ఇవాళ పేపర్లో ఇంకొకటి ఇక్విసాట్ వచ్చింది, మళ్ళీ డిస్కస్ చేసాం ఆల్రెడీ. సో ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కూడా మనం డిస్కస్ చేయడము జరిగింది. ఇది ఇంతకుముందు చాలా సార్లు డిస్కస్ చేసాం, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని చెప్పేసి. రైట్, ఏంటి అంటే అండర్ 19 వరల్డ్ కప్ జరిగింది వెస్టిండీస్ లో. సో విన్నర్ ఎవరంటే ఇండియా అండి. ఇండియా ఇంగ్లాండ్ మీద గెలిచింది. సో ఇంగ్లాండ్ ఓడిపోయింది, ఇండియా గెలిచింది. 2022 వరల్డ్ కప్ క్రికెట్ విజేత ఎవరు అంటే ఇండియా. సో మనం కొన్ని పాయింట్స్ గుర్తు పెట్టుకోవాలండి ఇక్కడ. ఫస్ట్ కెప్టెన్ ఎవరు, ఇండియా కెప్టెన్ ఎవరంటే సో యాష్ దుల్. దీన్ని దల్ అనుకోవచ్చు, దుల్ అనుకోవచ్చు, నౌన్ కాబట్టి ఎట్లా పిలుస్తారో నాకు తెలియదు కానీ సో యష్ దుల్ అని చెప్పేసి పిలుస్తాం జనరల్ గా. యష్ దుల్ మన నాయకుడు. రైట్, 11 మంది ఆడిన ఆ ట్రోఫీ అందుకునేది మాత్రం కెప్టెనే. దీన్ని మనం ఎట్లా కవర్ చేయొచ్చు అంటే ఈ మంత్రుల్లో అంటే
ఈ మినిస్టర్స్ అందరూ సమానమే, బట్ ప్రధానమంత్రి ఎక్కువ సమానము. సో ఇది అంతే. ఈ అందరూ ఆడారు, కెప్టెన్ వెళ్ళి తీసుకున్నాడు. న్యాయమూర్తుల్లో అందరూ సమానమే, బట్ ఈ చీఫ్ జస్టిస్ కొంచెం ఎక్కువ సమానము, సమానుల్లో ప్రథముడు. సో కెప్టెన్ కూడా సమానుల్లో ప్రథముడు, యష్ దుల్ అని చెప్పేసి. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇస్తారండి. ఈ వరల్డ్ కప్ ఫైనల్ లో మంచిగా ఆడిన ఆటగాడికి ఇస్తారు. ఇండియన్ ఆటగాడు రాజా బావా అని చెప్పేసి. రాజా బావా కాబట్టి మనకి ఈజీగా గుర్తుంటది. రాజా బావా 5 వికెట్లు తీశాడు. ఇన్ఫాక్ట్ ఈ వరల్డ్ కప్ లో ఎక్కువ స్కోర్ కొట్టింది కూడా, అంటే ఒక మ్యాచ్ లో 160 కొట్టిండు రాజా బావా. మంచి ఆల్రౌండర్. ఇండియాకి ఇతని అవసరం ఎంతైనా ఉన్నది. ఈ హార్దిక్ పాండ్యా గాయం వల్ల ఎక్కువ వస్తలేడు కాబట్టి ఈ రాజా బావాని సానపడితే మంచి ఆల్రౌండర్ మాగా రావచ్చు. 1983 వరల్డ్ కప్ లో కపిల్ దేవ్ జింబాబ్వే మీద 170 కొట్టిండు. ఈయన 160 కొట్టిండు. ఫైనల్ లో 5 వికెట్స్ తీశాడు. నెక్స్ట్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అండి. సో డేవాల్డ్ బ్రేవిస్. సో బ్రేవ్ ఉంది కాబట్టి బ్యాటింగ్ చాలా బాగా చేశాడు. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అంటే ఈ వరల్డ్ కప్ మొత్తంలో మంచిగా ఆడిన ఆటగాడికి ఇస్తారు. ఇది సౌత్ ఆఫ్రికా అండి. సౌత్ ఆఫ్రికా ఒక బ్యాడ్ లక్ టీమ్. ఈ సీనియర్ క్రికెట్ లో చూస్తే దీన్ని చోకర్స్ అని చెప్పేసి పిలుస్తారు. అంటే పెద్ద పెద్ద మ్యాచ్ల్లో ఈజీగా ఓడిపోతుంది అని చెప్పేసి దాన్ని పిలుస్తారు. రైట్, ఇది మనకి ఈరోజు కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.